గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్రా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను గాయ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రోజు వచ్చి నేను కాజు దమ్ బిర్యానీ అని రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ అయితే చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. దావత్ సూపర్ బాస్మతి రైస్, ఫ్లఫీ లాంగ్ గ్రెయిన్స్. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ దావత్ రైస్తోనే చేస్తాను. సో వేరే రైస్తో కంపేర్ చేస్తే నాకు ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. సో రైస్ కూడా చాలా పొడిగా వస్తుంది, బిర్యానీ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇది ప్రమోషన్ కాదండి, నా జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. సో రైస్ అన్నీ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. హోల్ బిర్యానీ స్పైసెస్ ఏమేమి యాడ్ చేద్దామో చూద్దామా. సో దాంట్లో మనమైతే యాలకులు, లవంగాలు, మిరియాలు, షాజీరా, స్టార్ ఫ్లేవర్, జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. సో ఇవన్నీ మనం వాష్ చేసి పెట్టిన రైస్లో యాడ్ చేసేద్దాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మనం టేస్ట్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఒక సైడ్ రైస్ కుక్ అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ మనం కాజు బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దామా. కాజు దమ్ బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామా. సో దానికోసం అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకోండి. సో కారం స్పైస్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. సో నార్మల్గా తినే వాళ్ళకైతే 2 స్పూన్స్ సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. సో గరం మసాలా ఇది హోమ్ మేడ్ అండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో మొత్తం ఒకసారి కలుపుకోండి. సో మీకు పేస్ట్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కలుపుకుని ఒక 10 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. సో స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ పాట్ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 300 గ్రామ్స్ నేను జీడిపప్పులు తీసుకున్నాను. సో అవి ఒక 2 మినిట్స్ మాత్రమే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో ఎక్కువసేపు ఫ్రై అయితే మాడిపోతాయి కదా. సో ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఒక మసాలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసేసుకోండి. సో మసాలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఒక సైడ్ అయితే మనకి రైస్ కుక్ అవుతుంది, చూసారు కదా. సో రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. మనకి ఓవర్ కుక్ అవ్వకూడదు గైస్, ఇది బాగా చూసుకుంటూ ఉండాలి మధ్యలో మనం. సో 70% కుక్ అయితే సరిపోతుంది, అప్పుడే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కాజు మసాలా గ్రేవీని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు, డ్రై అయిపోతుంది. సో ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. సో రైస్ కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ రైస్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో రిమైనింగ్ రైస్ కూడా యాడ్ చేసేసుకుని సేమ్ ప్రొసీజర్ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుందండి. సో దాని తర్వాత ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ ఎలా చేద్దామో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి తీసుకోండి. ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకోండి. ఒక 2 స్పూన్ల గసగసాలు తీసుకోండి. సో గసగసాలు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి, అందుకే చూపిస్తున్నాను మీకు. సో అవి కూడా 2 స్పూన్స్ యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే ఒక 2 టమోటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి విడిగా యాడ్ చేసినా నో ప్రాబ్లం, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్గా పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ షాజీరా, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. సో అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ కర్రీ మొత్తం మనకి కుక్ అవ్వడానికి ఒక 15 నుంచి 20 మినిట్స్ టైం పడుతుందండి. ఈ 20 మినిట్స్ కూడా మనం కర్రీ వచ్చి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, కొంచెం కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి కర్రీ అనేది మాడిపోతుంది, లైక్ గిన్నెకి అడుగు అంటుతుంది అంటారు కదా. సో అలా అడుగు అంటితే ఏంటంటే కర్రీ అనేది చేదు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి.
సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా గాయస్, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. లైక్ రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ ఎలా అయితే ఉంటుందో సో ఆ టైప్ వస్తే మనకి సరిపోతుందండి. లైక్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, వాటరీగా ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా ఇలా ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మన రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కాజు దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఆల్రెడీ నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అయితే కలపకూడదు. ఒక 10 మినిట్స్ తర్వాతనే మనం కింద నుంచి పై వరకు అలా కలుపుకుంటే ఆ రైస్ అనేది మనకి విరగకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి గాయస్, మనకైతే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, రైస్ చాలా పొడి పొడిగా ఉంది. లైక్ కింద కూడా గ్రేవీ కూడా అస్సలు ఏమీ మాడలేదు. కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. సో కాజు దమ్ బిర్యానీ సో చాలా బాగా వచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కూడా చేసాం కదా, సో అది కూడా సూపర్గా వచ్చింది. సో మీరు కాజు దమ్ బిర్యానీ అండ్ గ్రేవీ కూడా ట్రై చేయండి. సో మనం ఫైనల్గా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి గాయస్, ఒక రెస్టారెంట్లో వెళ్ళి తింటే ఎట్లా ఉంటుందో ఆ ప్లేట్ అలానే ఉంది కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే మరి గాయస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ